నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. సూర్య వర్సెస్ కార్తీ మనం చూస్తున్నాం. దాదాపు రెట్రో పూర్తిగా డిజాస్టర్ వైపు వెళ్ళిపోతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇంకోవైపు కంగువ, అక్కడి నుంచి ఇంకా పూర్తిగా తేలుకోలేదు మనకి సూర్య. అదేవిధంగా చూసుకుంటే ఇంకో పక్క కార్తీ హిట్ల మీద హిట్లు కొడుతూ వస్తున్నాడు. ఇప్పుడు హిట్లో కూడా తన లాస్ట్ ఏదైతే ఉందో చిన్న లీడ్లో కార్తీ కనిపించాడు. అదే టైంలో బ్రదర్స్ ఇద్దరి మధ్యన వార్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ వాస్తవం చూసుకుంటే ఈ మధ్య సూర్య ఎందుకో వెనకబడ్డాడు అనేది అనిపిస్తుంది. సో అది స్టోరీ సెలెక్షన్ అయితే ఇంకోటి అనేది వేరే అయితే, ఇంకో పక్క కార్తీ మాత్రం మంచి మంచి స్టోరీస్తో మంచి హిట్లు కొడుతున్నాడు. సో సూర్య వర్సెస్ కార్తీ ఏమంటారు? నేనేమంటానండి, ఇది అన్నదమ్ముల మధ్యలో వ్యవహారం, మధ్యలో మనం వేలు పెట్టకూడదు. అంటే ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు కదా సార్, ఇది సినీ మ్యాటర్ కాబట్టి. సో సినిమాస్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి? సినిమాల్లో మ్యాటర్ ఉంటే సినిమా హిట్ అవుద్ది. ఇక్కడ ఏమవుతుంది, కార్తీక్ సుబ్బరాజ్ అనే ఒక ఐరన్ లెగ్ దర్శకుడు దొరికాడు ఆయనకి. మరి ఈ సినిమా మరి దెబ్బేసింది, రెట్రో సినిమా. ఎందుకంటే కంగు పోయిన తర్వాత ఆయన కంగు తిన్నాడు. రెట్రోతో మనం ఏదో చేసేద్దాం అనుకుని చివరికి ఆ కార్తీక్ సుబ్బరాజ్ మీద నమ్మకాలు పెట్టుకుంటే ఆయన మట్టానికి తొక్కాడు. రజనీకాంత్తో ఏం చేశాడో కార్తీక్ సుబ్బరాజ్ మనకు తెలుసు. ఆయన పిజ్జా చూసి అదృష్టం అనుకున్నారు. ఆ తర్వాత జగత్తాండ చూసి ఇంకేముందని చెప్పి అతని మీద నమ్మకంతో పెద్ద పెద్ద వాళ్ళందరూ చేయబోయా అన్నారు. నేను జగత్తాండ అనే పేరు మొన్న ఇవన్నీ చెన్నై వెళ్ళాను. నేను జగత్తాండ అనే పేరు చూసి చాలా మోసపోయా. అంటే జగత్తాండ అంటే సినిమానే బాగుందంటారు, ఈ రోడ్డు మీద ఈ జగత్తాండ ఒకసారి తాగి చూద్దాం అనుకున్నా. అసలు తాగితే మన బాదం పాలు లాంటిది అది కూడా. మరి ఒక విధంగా సందర్భం కాదు, కానీ కార్తీక్ సుబ్బరాజు వేసిన దెబ్బకి ఆ జగత్తాండలాగా చూస్తానికి బాగుంది, కానీ తీసుకుంటే విషయం లేదు దాంట్లో. చెన్నై వెళ్తే జగత్తాండ అంటే ఈ సినిమా ఉంది కదా అని తాగే నేను నాగలేదు, దాని జోలికే పోయేవాడిని కాదు. కార్తీక్ సుబ్బరాజు అలాంటి జగత్తాండలు తాగెత్తున్నాడు. అది చెన్నైలో ఉన్న జగత్తాండ అందరితో తాగిస్తున్నాడని అనుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అన్నదమ్ముల మధ్యలో మీరు వారం అన్నట్టుగా పెట్టుకుంటే స్టార్ బాగుందని చెప్పాలి. కార్తీ సూర్యని పోల్చుకుంటే సూర్య అందగాడు, సూర్యతో పోల్చుకుంటే కార్తీలో అంత అందం లేదు. కానీ మరి సూర్యకి గజని లాంటి హిట్లు ఉన్నాయి, బ్రహ్మాండం హిట్లు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే పెద్ద హీరో సూర్య అనాలి, ఆ తర్వాతే కార్తీ. కానీ కార్తీ ఏమో బాగుండకపోయినా తన నటనతోనూ తనకు వచ్చే సబ్జెక్టులు కూడా ప్లస్ అవుతున్నాయి, హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నాడు. అది అయితే కార్తీక్ ఎంచుకునేటువంటి ఒక ఏదైతే స్టోరీస్ ఉన్నాయో అవన్నీ కూడా న్యాచురల్గా ఏదైతే సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకొని ఒక ఊహాగానంలోకి వెళ్ళిపోకుండా చాలా న్యాచురల్ సబ్జెక్ట్స్ తీసుకుంటూ వెళ్తుంటాడు కార్తీక్. నా పేరు శివ కావచ్చు, అదేవిధంగా మనకి ఖైదీ కావచ్చు, ఇలాంటి చాలా సినిమాలు చూస్తూ వస్తున్నాం. కానీ అదేవిధంగా చూసుకుంటే సూర్య కంగువ లేదా రెట్రో ఇలాంటి ఎన్నెన్నో సినిమాలు తీసుకుంటూ వస్తున్నాడు. సో ఇవన్నీ చూసుకుంటే కొంత సెలెక్షన్స్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క సినిమా హిట్ అవ్వాలని కాకపోయినా సరే, కానీ కొంతవరకు అయితే సినిమా సెలెక్షన్స్లో కార్తీ ఒక మంచి స్టెప్ తీసుకుంటున్నాడు. సూర్య ఎందుకు వెనకబడ్డాడని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే నేను అనుకోవడం ఏంటంటే సూర్య నిర్మాణంలో కూడా వేలు పెడుతున్నాడు. తనే రిస్క్ చేసి సినిమాలు చేయటం, విధంగా కాన్సన్ట్రేషన్ అక్కడ దెబ్బతింటుంది కథలింపికలో. రెట్రో సినిమా కూడా రిస్క్ చేసి తనే రిలీజ్ చేశాడు. మరి వాళ్ళదే కదా సినిమా. మరి అలాంటిది ఇవాళ చూసుకుంటే డిజాస్టర్ టాక్ వచ్చింది. మరి కార్తీక్ వచ్చేసరికి హిట్ 3లో హిట్ 4లో నేనే ఉండబోతున్నానని ఏసీపీ వీరప్పన్ పాత్ర ద్వారా ఆయనే ఉంటున్నాడని అర్థమైపోయింది. ఒక పక్క సర్దార్ 2 చేస్తున్నాడు, మరి హిట్ 4 చేస్తున్నాడు, మళ్ళీ ఖైదీ 2 రాబోతుంది లోకేష్ కనకరాజ్తో. ఇట్లా సినిమాల పరంగా చూసుకుంటే కార్తీక్ దూసుకెళ్ళిపోతున్నాడు. అది టైం అనుకోవాలి. అయితే కార్తీక్ సంబంధించి మనం చూసుకుంటే గతంలో సినిమాలు హిట్ కాబోతున్నాయి, ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా మంచి ప్రూవ్డ్ సబ్జెక్ట్సే. ఎందుకంటే హిట్ ప్రూవ్డ్ సబ్జెక్ట్ మళ్ళీ హిట్ 4కి రాబోతున్నాడు. ఖైదీ గతంలో హిట్, అది మళ్ళీ హిట్ కాబోతుంది. సో ఇలాగ సర్దార్ కూడా చూసుకుంటే సర్దార్ కూడా అప్పట్లో ఒక మంచి పేరు తెచ్చుకుంది, ఇప్పుడు కూడా ఒక మంచి పేరు తెచ్చుకోబోతుంది. సో కార్తీ చేతుల్లో మంచి స్టోరీస్ కావచ్చు, మంచి లీడ్స్ అయితే ముందు కనిపిస్తున్నాయి. కానీ సూర్య కెరియర్లో ముందు భవిష్యత్తులో అలాంటి సినిమాలు ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చెప్పాలండి, ఎందుకంటే లేవు అని చెప్పాల్సి వస్తుంది. మరి సూర్య పరంగా చూసుకుంటే భారీ బడ్జెట్ సినిమా కంగువ ఏమనిపించింది, మరి ఎంత అంచనా పెట్టుకున్నారు, మరి ఎలాంటి సినిమాలు ఉన్నాయి సూర్య సినిమాలు. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమా, అది విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో 24 బ్రహ్మాండమైన సినిమా చెప్పాలి. అలాంటి సూర్య ఎక్కడ తప్పు చేస్తున్నాడు, ఎందుకు ఫ్లాప్లు వస్తున్నాయి అంటే మనం చెప్పలేకపోతున్నాం. అది ఎవరి చేతిలో లేదు. కాకపోతే తండ్రి వారసత్వంతో వీళ్ళు వచ్చానా కానీ ఒక విధంగా ఒక టైంలో అన్న ముందున్నాడు, ఇప్పుడు తమ్ముడు టైం వచ్చినట్టు ఉంది, తమ్ముడు ముందుకెళ్తున్నాడు. ఇంకోటి ఏంటంటే కార్తీక్ నటన పరంగా చూసుకుంటే చాలా ఈజీ ఉన్న ఆర్టిస్ట్, చాలా ఈజీగా చేస్తూ ఉంటాడు.
అది కార్తీక ప్రత్యేకత అని చెప్పాలి. అయితే అదిగా మనం చూసుకుంటే రెట్రో, అదే విధంగా చూసుకుంటే హిట్ 3 థర్డ్ కేసు మనం చూసాం. సో ఈ 2 సినిమాలు ఏవైతే ఉన్నాయో ఒకదానికి ఒకటి పోటీ పడుతుందేమో అని చెప్పి అనుకున్నారు. కానీ ఒక పక్క హిట్ 3 దూసుకొని వెళ్తూ దాదాపు 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవుతుంటే, ఇది రెట్రో కూడా ఫస్ట్ ఓపెనింగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత మాత్రం వసూలు సరిగ్గా లేవు, సినిమాకి అంత పెద్ద మంచి పేరు అయితే లేదు. సో ఈ యొక్క కాంబినేషన్ అంటే ఇప్పుడు ఉన్న 2 సినిమాలు కూడా పోటాపోటీ కింద చూసుకుంటే ఇప్పుడు కూడా సూర్య ఓడిపోయాడు అని చెప్పి అనుకోవాలి. ఖచ్చితంగా తమిళనాడులోనే జరుగుతుంది. తమిళనాడులో కూడా ఆ సినిమాకి 19 కోట్లు వసూలు వేసి అంటున్నారు రెట్రో సినిమాకి. అక్కడికే ప్రమోషన్కి వెళ్ళిన నాని ఏమన్నాడు, ముందు రెట్రో చూడండి ఆ తర్వాత నా సినిమా చూడండి అన్నాడు. కానీ పరిస్థితి అట్లా లేదు. ముందు హిట్ 3 చూసిన తర్వాతే రెట్రో చూద్దాం అనుకున్నట్టున్నారు అక్కడ ప్రేక్షకులు. అట్లా ఉంది పరిస్థితి. అది సినిమాలో దమ్ముంటే ఎప్పుడైనా చూస్తారండి. ఒక విధంగా రెట్రో ఇక్కడ రిలీజ్ అయితే భయపడ్డారు. సూర్య వచ్చేస్తున్నాడు, రెట్రో ఉంది, ఈ డబ్బింగ్ సినిమా ముందు మనం తేలిపోతామేమో అనే భయం ఎప్పుడైనా ఉంటుంది. రెట్రో ఫ్లాప్ అవడంతో హిట్ దూసుకుపోతుంది. అది సో ముందు భవిష్యత్తులో సూర్యనా లేదా కార్తీనా అంటే ప్రేక్షకులకి ఎవరికి ఓటేసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇద్దరు కలిపి మల్టీ స్టార్ చేస్తే అప్పుడు కలిపి ఓటేస్తారు. సో తొందరలో ఒక మల్టీ స్టార్ సినిమా రావాలని కోరుకున్నాం. నమస్తే. నమస్తే.